ఐజీ ప్రభాకర్ రావు హెస్ రిటైర్డ్ అండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో హీ వాస్ కంటిన్యూడ్ యాజ్ ఐజీ ఇంటెలిజెన్స్. మేము బక్కా జెడ్సన్ తో కేసు వేసేసి ఇంటెలిజెన్స్ వింగ్ కెనాట్ బి హెడెడ్ బై రిటైర్డ్ ఫెలో అని మేము ఛాలెంజ్ చేసిన తర్వాత ఆయనని హీఈస్ రిప్లేస్డ్ బై అనిల్ కుమార్. ఆ తర్వాత ఇతన్ని ఓఎస్డీగా చేసినారు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక రిటైర్డ్ ఆఫీసర్ మాటల్ని మిగతా పోలీస్ యంత్రాంగం అంతా ఎందుకు వినదండి? ఎందుకు వినాల్సిన అవసరం ఉన్నది? ఆనాడు వాళ్ళు ఎదురు తిరిగేది ఉండే, నో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్, వీ వోంట్ డూ దట్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ఇంటిగ్రిటీ ఆల్సో, వీ హావ్ టు సస్టైన్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అని చెప్పద్దా? ఎవ్వడు ఒక్కడన్నా అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ తో నిలబడ్డాడు లేరు. అంటే ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు బెండ్ దే హావ్ డిసైడెడ్ టు క్రాల్. ఎల్కే అడ్వాణి చెప్పినాడు కదా, అట్లా వీళ్ళు అంబాడినారు ప్రభుత్వం ముందడ వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అని చెప్పేసి. సో ఇది ఏంటంటే ఏ ఇష్యూలో కూడా సీరియస్నెస్ లేదు సార్. వాట్ ఐ ఫైండ్ ఈస్ దట్ రేవంత్ రెడ్డి ఈస్ ఫ్లిప్పాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ హీ డజంట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ వాట్. ఒక అంశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కనీసం భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండడానికి గాను రాజకీయ ప్రత్యర్థులను ఇట్లా చెరబట్టకూడదు, ఇంత నీచాతి నీచంగా రాజకీయాలను వాడుకోకూడదు, ప్రత్యర్థులను దెబ్బకొట్టకూడదు, ప్రజాస్వామ్యం ఇంకో రకంగా ఉండొచ్చు, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, హెల్దీ రిలేషన్షిప్ ఉండాలా అనే ఆలోచన చేయలేదు సార్. కేసీఆర్ కు టీఆర్ఎస్ కు ప్రత్యర్థులందరూ శత్రువులే. అది ఎట్లా సార్? అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమైనటువంటి అంశము. ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉంటాం మనం చాలాసార్లు. ఇప్పుడు వేణుగోపాల్ గారితో నాకు చాలా విషయాలలో భేదాభిప్రాయాలు ఉంటాయి. వారు నన్ను కండెమ్ చేస్తారు, నేను వారిని కండెమ్ చేస్తాను. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వి ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ఆర్ అవర్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ విల్ డిప్లీట్. ఇవాళ ఇదేందండి ఇట్లా ఎట్లా తయారైందంటే కేసీఆర్ టర్మ్ లో ఎవడన్నా నీవు ప్రతిపక్ష నాయకుడితోనో లేకపోతే ఇతర వ్యక్తులతో మాట్లాడితే చాలు వాడిని అనుమానించడం అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కూడా అంతకంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి అప్పుడు. ఎస్, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. నేను చెప్పినాను చాలా మందికి, నాకు ఫోన్ చేసేవాళ్ళు అందరికి చెప్పేవాడిని, వై డు యు కాల్ మీ అన్నెసర్లీ, యూ విల్ బి ట్యాప్డ్ మిస్టర్, అట్లా వద్దు అని చెప్పేవాళ్ళు. అంటే యాక్చువల్ ఏంటంటే మేము అప్పుడు శరత్ గారు ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఇప్పుడు అవుతుందా మీ ఫోన్? ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే నా ఫోన్ ట్యాప్ అయినట్టయితే నాకు ఎక్కడ అట్లా తెలియలేదు. జనరల్ మీద ఒక్కటైనా అనలేదు, ఇప్పుడు కూడా శరదన్న గతంలో ట్యాప్ అయినట్టు ఎట్లా తెలిసింది, ఇప్పుడు ఎట్లా తెలుస్తలేదన్నా? దానికి ఏమన్నా శాంటిటీ ఉన్నదన్నా? మీరు మాట్లాడేదానికి ఏదన్నా అడ్వకేట్ కదా, మీరు అన్నారు ట్యాప్ అయితే లేదని మీరే అంటున్నారు అన్న. నేను ఇప్పుడు ట్యాప్ అవుతులేదని నేను అనలేదు, ఇప్పుడు ట్యాప్ అవుతులేదని, నా ఫోన్ ట్యాప్ కాలేదన్నా తప్ప ఇప్పుడు ఫోన్లే ట్యాప్ కాలేదని నేను అనలేదు. మీరు అనవసరంగా మీ బీఆర్ఎస్ భావజాలం అంతా నా నోట్లో. గతంలో ట్యాప్ అయింది నా ఫోన్ అని మీరు అన్నారు. 100%. నేను సార్ మీకు తెలుసో తెలియదో విజయ్ కుమార్ గారు, నేను ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఫర్ హోమ్ అండ్ రెవెన్యూ ఉంటే విన్నారా. నాకు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు మీరు మీ దగ్గర ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ లో వాళ్ళు కూడా వాళ్ళందరితో నేను కలిసి పనిచేస్తాను. నాకు వ్యక్తిగతంగా నాకు అనుభవం ఉండేది. అన్ని విషయాలు మా వాళ్ళే మాకు చెప్తారు. మన ఇంటిగ్రిటీతో డిపార్ట్మెంట్ కి సేవ చేసినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా డిపార్ట్మెంటే తీసుకుంటది. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు నన్ను, ఎందుకంటే బికాస్ ది సర్వీస్ దట్ ఐ హావ్ డన్. నేనేం లంచాలు తినలేదు, లుచ్చా వ్యవహారాలు చేయలేదు, ఏ ఆస్తులు సంపాదించలేదు, ఏం చేయలేదు. కాబట్టి ఐ కుడ్ మెయింటైన్ మై ఇంటిగ్రిటీ. అంతేందుకు నందకుమార్ గారికి తెలుసు కదా, సార్ నా దగ్గరికి వచ్చినాడు కదా, సార్ ఇట్లా ఉంది ఇది అంటే నేను మొదటే చెప్పినాను, నందకుమార్ గారు మీ డబ్బులు వృధా చేస్తారు, మిమ్మల్ని వాడుకుంటారు, ఆర్థికంగా మిమ్మల్ని బలహీనపరుస్తారు తప్ప మీకు ఏం ప్రయోజనం ఉండదు అని చాలా ఎప్పుడు ఫస్ట్ లో చెప్పిన రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మరి ఇప్పుడు మీరు అంటారు కదా సిబిఐలో కూడా చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి, మరి ఏం చేస్తారు మీరు? చరణ్ గారు దయచేసి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పట్టింది 2 సంవత్సరాలకే కాంగ్రెస్ ఏదైనా రేవంత్ రెడ్డికి చెంచా కొట్టి కాదు, వాస్తవాలు మాట్లాడండి. మేము డెమోక్రటిక్ వేళ ముందుకు పోతున్నాం, ఎవరికి చెంచా కొట్టాం మేము అట్లే ఉండదు. మీరేమన్నారు ఫోన్ ట్యాపింగ్ గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతున్నాను అనుకుంటే ఎట్లా? ఎక్కడ ఫోన్ జరిగిందని నేను అనలే కదా సార్. దయచేసి చెప్తాను, మీరు చెప్పండి. మీరు ఒక అడ్వకేట్ స్వయాన ఇప్పుడు హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి సార్? మరి మీ హైకోర్టులో కేసులు పెండింగ్ లేకుండా ఉంటాయి. ఐఓసీ మీద కేసు 19 సంవత్సరాలు పట్టింది. మరి సిబిఐ మీరు కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఏం చెప్తా ఉన్నా కరెక్టే, ఆ సమయం వచ్చి టెస్టింగ్ ఇస్తారు. ఎందుకెవరు మొన్న కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ ఇచ్చిన ఇదొక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. మరి ఆధారాలు సబ్మిట్ చేస్తాం కదా, మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల్లా ఏదైతే కమిషన్ కి ఇచ్చిన ఏదైతే ఆధారాలు అన్ని కూడా సబ్మిట్ చేస్తాం, అయినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. డిఓపిటి అనుమతి కోరిన కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్ కుమార్ గారి మీద ఛార్జీ దాఖలు చేయడం కోసం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు.
అది ప్రధానమంత్రి నేతృత్వంలో అదే ఉంటుంది. మరి అండి, ఏం చేయాలి ఇప్పుడు? కాళేశ్వరం ఏం చేయాలి? కేసు కూడా చరణ్ గారు ఓటు రేటు కేసు కూడా సిబిఐకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. చేసుకోండి, కోర్టు పోండి, ఎవరు వద్దట్లేదు. ఓటు కేసు కూడా సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దయచేసి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉన్నది. ఒక్క విషయం. సిబిఐ విచారణ చేయమని అడుగుతున్నారు. దాన్ని చేయండి మరి. మేము ఒకటే చెప్తాను, మన మమ్మల్ని ఇష్టమాఫియా ప్రశ్నించొద్దని చెప్పి చెక్టాములు పేల్ చేసి సార్, దాన్ని మేము CBI కి మమ్మల్ని ఏమని ప్రశ్నించొద్దని చెప్తలేము. మేము మన ఎవరైనా చెక్టాములని కోర్టు పేల్ పోయే చేసింది, అధికారం ఇప్పుడు మీ ఉన్నది. ప్రభుత్వం పేల్చింది, దాన్ని సిబిఐకి ఏమైనా అడుగుతా ఉన్నారు. దాని గురించి చేయండి. సార్, చరణ్ ఆగండి. చరణ్ ఒక్క మాట ఐ గోట్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ కాంగ్రెస్. కానీ నేనేమంటానంటే మీలాంటి చదువుకున్న వాళ్ళు కొంత సంయమనంతో, కొంత వాస్తవాలు ఎక్కడైతే మాట్లాడడం అవసరం లేదో, ఎక్కడ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడం సాధ్యం కాదో అక్కడ డిఫెండ్ చేయదు సార్. నా దృష్టిలో సార్, మీరు డిఫెండ్ చేస్తలేదు సార్. దయచేసి నేనంటే మీరు అన్నది ఒక్క మాట చెప్పండి. కేసీఆర్ కేసులు పెండింగ్ ఉన్నాయి. సార్ ఒక్క మాట చరణ్ గారు, కేసులు పెండింగ్ ఉన్నాయి. చరణ్ గారు ఆగండి. మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో చాలా ఫైనాన్షియల్ స్కాండల్స్ జరిగినాయి. మీ సారే పోయి కోకాపేట భూములకు సంబంధించిన వ్యవహారాల్లో సిబిఐ డైరెక్టర్ కలిసి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళ మీద ఎంక్వైరీ జరపాలన్నాడు. ప్రభుత్వంలోకి రాగానే అవన్నీ క్యాన్సిల్ చేస్తా అన్నాడు. రాజపుష్ప మిగతా విషయాలలో ఎన్నెన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడి మీకు తెలుసు. తర్వాత హెట్రో పార్సారథి గురించి ఏం మాట్లాడినాడో మీకు తెలుసు. ఇట్లా ఎంతమంది గురించి మాట్లాడినాడు. ఎవడి మీద ఒక్క స్టెప్ తీసుకున్నాడో చెప్పండి. ఒక్క స్టెప్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్. సార్, ఇప్పుడు పెట్రోటాక్స్ పార్థసారథి గారి కేసు కోర్టులోనే ఉన్నది. అది మీ కోర్టులో పెండింగ్ ఉన్నది కాదు, అది కూడా కోర్టులోనే మీరు మళ్ళా ఎందుకు రెన్యూ చేసినారు డబ్బులు? సార్, ఎవరి పైసలు తీసుకోండి సార్. మీరు దయచేసి కొట్టినే మీరు అడ్వకేట్ ఏందండి? ఆ కోర్టులో పడ్డ అంశం ఒక్కసారి వెళ్ళిపోతుంది. అది ఆనాడే కేసు పడ్డది. 3.5 ఎకరాలు మాత్రం ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్ కలెక్టర్ నిర్ధారించిండు. చెప్పండి దానికి నందు గారు చెప్పండి సార్. నేను ఒక పాయింట్ మాట్లాడితే వెళ్ళలేదు నాకు. చెప్పండి. నేను అడుగుతున్నా సార్, ఇప్పుడు మా ఫామ్ హౌస్